మందికి ఒక్కరికి 6 కిలోల చొప్పున మరి 10 మంది ఉంటే 60 కిలోలు, 15 మంది ఉంటే 90 కిలోల చొప్పున మరి మనం ఇస్తా ఉన్నాం. మరి ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు కూడా మరి 20 కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోతుండే. ఇంట్లో ఎంతమంది ఉన్నా 20 కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోతుండే. మరి మనం ఇప్పుడు స్లాబ్ కూడా లేకుండా మరి ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున మరి బ్రహ్మాండంగా సన్న బియ్యం ఇచ్చుకుంటూ మరి పథకం ఇవాళ మొదలు పెట్టుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే కాదు, మన పిల్లలు, మన భవిష్యత్ తరాలు మరి ఉన్నతమైన స్థానానికి పోవాలా, మంచిగా చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి ఇక్కడనే రామాయణపేట్ మెయిన్ రోడ్ మీద 20 నుంచి 25 ఎకరాలలో మరి 200 కోట్లతోటి మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మరి మనం ప్రత్యేకంగా మన కాన్స్టిట్యుయెన్సీకి తెచ్చుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. తెలుసుకున్నాం. ఇప్పుడు డాక్టర్లు కూడా బయటికి వెళ్తా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఉట్టి మెడికల్ కాలేజే కాదు, మన రామాయణపేటలో ఎస్సీ హాస్టల్ కానివ్వండి, ఎస్టీ హాస్టల్ కానివ్వండి, మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి సంవత్సరం లోపలనే మనం చేసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గత 10 ఏళ్ళు ఎట్లయినా మరి వృధా అయినాయి, పోయిన 10 ఏళ్ళు మళ్ళీ రావు. కాబట్టి ఆ 10 ఏళ్లలో ఏదైతే అభివృద్ధి జరగాల్సింది ఉండేనో మరి అతి తొందరలో మరి దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేయాలనేదే మా ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ